హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఐబీఎం నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు లేటెస్ట్గా రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. హైదరాబాద్ లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిజిగ్నేషన్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ముందుగా రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ నుంచి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు హ్యాపీగా మీరు అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ స్కిల్స్ చూసుకున్నట్లయితే ఏ మినిమమ్ ఆఫ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్. సో బీఎస్సీ వాళ్ళు వీళ్ళకి చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. బీటెక్లో ఏ బ్రాంచ్ అయినా సరే బీఎస్సీ వాళ్ళు, బీకామ్ వాళ్ళు, బీసీఏ వాళ్ళకి, ఎంసీఏ వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఎవరైనా సరే వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ ఏదైనా సరే డిగ్రీ ఉన్నా సరిపోతుందన్నమాట. అంతేకాకుండా మీకు కంపల్సరీ జావా, నోట్ జేఎస్, గోలాంగ్, సో వీటన్నిటిపైన మీకు మంచి స్కిల్స్ అయితే ఉండాలి. హెచ్టిటిపిబి, అంతేకాకుండా హెచ్టిఎంఎల్, జావా స్క్రిప్ట్ వంటి వాటిపైన మీకు మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే చాలా వరకు మీకు బెనిఫిట్ అయితే ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఐబిఎం క్లౌడ్, ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, డాకర్, సో వీటన్నిటిపైన మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. టెస్టింగ్ సంబంధించి కూడా మీకు స్కిల్స్ ఉంటే మీకు చాలా వరకు జాబ్ వచ్చే ఆఫర్ అయితే ఉంటుందన్నమాట. సో జావా, నోట్ జేఎస్, సో వీటన్నిటిపైన మంచి నాలెడ్జ్ అయితే మీకు ఉండాలన్నమాట. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు అప్లై నవ్ అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది కదా, దానిపైన క్లిక్ చేసి మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన వితిన్ 24 అవర్స్లోగా మీకు క్యాంపస్ నుంచి కంపల్సరీ కాల్ అనేది వస్తుంది. సో చిన్న ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.